మేరకు మరి మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కోటి సంతకాలు ఎందుకోసం కోటి సంతకాలయ్యా అంటే ఆ మెడికల్ కళాశాలలు 17 ఏవైతే ఉన్నాయో జిల్లాకు ఒక పెద్ద ఆసుపత్రి ఉంది. ఈ పెద్ద ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రిని ప్రైవేటు పరం చెయ్యొద్దు. ఇది ప్రజల పక్షానే ఉండాలి. గవర్నమెంట్కు ఉంటేనే ప్రజలకు మద్దతు దొరుకుద్ది, ఫ్రీగా వైద్యం జరుగుద్ది అని చెప్పి సంతకాలు సేకరించడానికి మీ గ్రామానికి విచ్చేసినందుకు, ఇంత పెద్ద ఎత్తున మీరందరూ తరలి వచ్చి మహిళలందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే మీ అందరికీ మనం అందరం కూడా చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు చాలా ఉన్నప్పటికీ చెప్పుకోలేక వెనకబడిపోయినాం. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా పూజ్యులు పెద్దలు గౌరవనీయులు మాజీ ఈ జిల్లా ఎంపీ గారైనటువంటి గౌరవనీయులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా మన అందరి పిల్లలు చదువుకోవాలి, ఈ ఉదయగిరి ప్రాంతం వెనకబడిపోయి ఉందని చెప్పి ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కళాశాలను ఆయన సొంత నిధులతో నిర్మించి ఇక్కడుండే పిల్లలు చదువుకొని విదేశాలకు వెళ్ళి అయినా సరే బాగుపడతారన్న ఉద్దేశంతో ఆ కళాశాలను నిర్మించి మొన్న ఆయన కుమారుడు మరి స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద మన అందరూ తెలుసుకోలేకపోయిన విషయం ఏంటంటే మేకపాటి కుటుంబం గౌతమ్ రెడ్డి గారి పేరు మీద 270 కోట్ల రూపాయల ఆస్తిని పూర్తిగా దానం చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. అంటే ఇంతకంటే గొప్ప దానం ఇంకొకటి లేదు. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మేకపాటోలు చేసినంతటి గొప్ప దానం ఇంకెవరన్నా చేశారేమో నాకైతే తెలియదు. కానీ చేసినప్పటికి కూడా చెప్పుకోవటానికి సరైన వేదిక, సరైన విధానంగా మనం చెప్పుకోలేక వెనుకబడిపోయాము. కాబట్టి ఇది కూడా మనం ఊరు వాడల ధైర్యంగా మరి మేకపాటోళ్ళు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి పేద ప్రజల కొరకు దానంగా ఇచ్చారన్నది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ, మరి ఈ కోటి సంతకాల కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు కాబట్టి మరి ఎక్కువ సమయం దూర ప్రాంతం నుంచి కూడా